ఈ మధ్య కాలంలో అతి ఎక్కువగా చర్చల్లోకి అంటే ఎవరు బహిరంగంగా వచ్చి మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ లోపల లోపల చర్చలు జరుగుతున్నటువంటిది మాజీ జడ్జి జడా శ్రావణ్ కుమార్. ఈయన గతంలో అమరావతి విషయంలో కానీ లేదా జగన్ ప్రభుత్వం మీద కానీ ఎలా ఫైట్ చేశారో, అమరావతి విషయంలో కానీ లేకపోతే చంద్రబాబు నిర్ణయాలను సమర్థిస్తూ కానీ ఎలా ఫైట్ చేశారో చూసిన సందర్భం. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆయన యూటర్న్ తీసుకోవడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? వ్యక్తిగతంగా అయినా చెప్పండి, పర్లేదు. సార్ వ్యక్తిగతంగా అనేది ఉండకూడదండి. ఎప్పుడైనా పార్టీ ఎజెండా మీద మనం ముందుకు వెళ్ళాలి. జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఒక అడ్వొకేట్. అడ్వొకేట్‌కి ముందు ఒక జడ్జి. ఒక జడ్జి తన ప్రొఫెషన్‌లోంచి ఎందుకు బయటకొచ్చేస్తాడు? మేమైతే రాము. అంటే రావాల్సిన పరిస్థితులొచ్చినియా? లేకపోతే ఏ పరిస్థితుల్లో బయటకొచ్చాడు? అనేది ఒక పెద్ద టాస్క్ అండి. ఆ క్వెషన్‌కి ఆన్సర్ బహుశా మనందరికీ తెలియదు. తెలుసుకోవచ్చు కావాలనుకుంటే. అదే రకంగా బయటకొచ్చి ఒక అడ్వొకేట్ ప్రొఫెషన్‌లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి. సో, రాజధాని ఉద్యమంలో నేను సైతం అంటూ తను, ఆయన, మేము ఇంకా చాలా మంది అడ్వొకేట్‌లు పార్టిసిపేట్ చేసాం. అమరావతి రైతుల కన్నీళ్లు చూసాం. వాళ్ళతో ఉద్యమ స్ఫూర్తిలో అతను కూడా పోరాడాడు. ఒక తుళ్ళూరు శిబిరంలో నిన్నటి రోజు రైతులు చెప్పారండి. తుళ్ళూరు రైతులు అంటే అందరం కలిసి పోరాటం చేసేవాళ్ళం గదా! ఆయన అక్కడ ఏదో నిరాహార దీక్ష చేయడానికి వస్తున్నారంటే ఆయనకి సంఘీభావం తెలపడం కోసం తుళ్ళూరులోంచి మహిళలు వెళ్లి సంఘీభావం తెలిపితే పోలీసులు ఈడ్చుకొని లాక్కెళ్ళి కింద పడేసి కొట్టిన తరుణం అండి. ఆయన కోసం మేమంత పోరాటం చేసాం. ఎందుకంటే ఆయన మా ఉద్యమం కోసం, మా అమరావతి కోసం చేస్తున్నాడేమో అనుకోని. ఈరోజు అమరావతిలో స్కాములు, స్కీములు, చంద్రబాబు గారు అది, చంద్రబాబు గారు ఇది అంటే, నువ్వు చంద్రబాబు గారితో మాట్లాడలేదా? లోకేష్ బాబు గారితో మాట్లాడలేదా? ఏబిఎన్ టీవీ 5లో కూర్చోలేదా? ఎవరి విశ్వాసంతో మీరు ఆ స్టేజ్‌కెళ్లారు? ఈరోజు రాజధాని రైతుల పుణ్యం అంటూ మీరో, నేనో జనాల్లో కనపడుతున్నాం కదా! సో, అటువంటి పరిస్థితుల్లో ఈరోజు డబ్బులు కమ్ముడుపోయారని కొంతమందంటారు. లేదు సొంతగా పార్టీ పెట్టుకొని పైకెదగాలంటాడు. సొంతగా పార్టీ పెట్టుకోవడానికి వేల కోట్లు ఆయన దగ్గరున్నాయా? ఒకవేళ పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీకి ఫండ్ ఎవరిస్తున్నారు? సో, ఇవన్నీ ఒక విపరీతమైన చర్చా విధానంలో ప్రశ్నలండి. సో, దీన్ని అంటే ఎవడో ఒకడు ఏదో ఒక సున్నాకి పడిపోతాడా? లేకపోతే భయపెడితే భయపడిపోతాడా? ఉద్యమంలో ఇలానే జరుగుతదా? స్వాతంత్ర ఉద్యమంలో ఎవ్వరు చావుకి ఎదురు పోరాడిన వ్యక్తులు కాబట్టి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది చనిపోయారండి. ఇలా డబ్బులు ఆఫర్ ఇస్తే అమ్ముడుపోరు. అంటే భయపెడితే భయపడతారా అంటే చనిపోయిన పరిస్థితులున్నాయండి. తర్వాతే తెలంగాణ సాధ్యమైంది. మరి అమరావతి ఉద్యమంలో మా అదృష్టం అండి. ఎవరు చనిపోలేదు. ఉద్యమంలో తొక్కిసలాటలో కూడా. పాపం కానీ అంటే మానసిక పరిస్థితి సరిలేక, ఆలోచన ఎక్కువయ్యి హార్ట్ అటాక్‌లొచ్చి చాలా మంది చనిపోయారండి పాపం. సో, అటువంటి పరిస్థితిలో జడా శ్రావణ్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయం ఎవరు చెప్తే తీసుకున్నారు? ఎవరి కోసం తీసుకున్నారు? ఆయన పార్టీ భవిష్యత్తు కోసం తీసుకున్నాడా? లేకపోతే ఎవరన్నా పేమెంట్ ఇచ్చారా? లేకపోతే ఎవరన్నా భయపెట్టారా? లేకపోతే అమరావతి రైతులని ఆయన కళ్ళతో చూసి వీళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటున్నాడా? అసలది ఎంత తప్పండి. వాళ్ళ ఉద్యమంలో వాళ్ళతో పాటు కలిసి కూర్చున్న వాళ్ళమండి మేము. వాళ్ళ కోసం ఆయన అరెస్ట్ అయినటువంటి పర్వం కూడా మేము చూసాం. ఈరోజు ఇంత గొప్పగా ప్లేట్ తిప్పారంటే అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవస్థలో? నిజంగా చంద్రబాబు గారు తప్పు చేశారని ఎవరిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు? రైతులనా? 33,000 ఎకరాల భూములిచ్చిన రైతులు కొన ప్రాణంతో కొట్టి కుక్కిసలాడుతున్నారు ఈరోజు. మళ్ళీ ప్రభుత్వం మారాలి. మా ఉద్యమ స్ఫూర్తి గెలవాలి. అమరావతి ఏకైక రాజధానిలో ఉన్న అటువంటి వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లుతున్నారా మీరు? మీరు కొన్ని వేల కోట్లు సంపాదించుకోవచ్చేమో. కానీ వాళ్ళ పెడుతున్నటువంటి శాపనార్థాలు మీకు తగలవా? రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రినే శపించిన వాళ్ళే. అటువంటి ఆడవాళ్ళ కన్నీళ్లు మీకు తగలవా? ఎంత తప్పండి. ఈరోజు అడుగుతారు చాలా మంది కూడా. మీకు కూడా డబ్బులు ఆఫర్ చేస్తారేమో, మీకు కూడా వైసీపీలో సీట్ ఇస్తారేమో, దయచేసి మీరు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళకండమ్మా అని తుళ్ళూరు, అమరావతి రాజధాని రైతులు, మహిళలు కన్నీటి పర్యంతం అయిందండి నన్ను పట్టుకొని. ఎప్పుడు డబ్బుల కోసం అటువంటి పని చేయను. ఎవ్వరు బెదిరించినా భయపడను. ఒక పోరాట ఉద్యమంలో నేను పోయినా సరే అమరావతి ఉద్యమంలో పోయిందానిగా భావిస్తానమ్మా. మీరేమాత్రం భయపడకండి. ఖచ్చితంగా మీ వెనకాల మేముంటామని నిన్నటి రోజు వాళ్ళకిచ్చినట్టు ఇక్కడ జనసేన, టీడీపీ పొత్తులు ప్రకటించిన తర్వాతే జడా శ్రావణ్ కుమార్ ఇలా మాట్లాడడాన్ని కొంతమంది హైలైట్ చేసి చర్చించుకుంటున్నారు. సో జనసేన, టీడీపీ కలవడం వల్ల జడా శ్రావణ్ కుమార్కి ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉందా? లేకపోతే పవన్ కళ్యాణ్ టార్గెట్ అవ్వడం జడా శ్రావణ్ కుమార్కి ఏ రకంగా చూస్తారు? సరే ఓర్పుగా ఉంటే విజయం మీకు దగ్గరవుతదండి. షార్ట్‌కట్‌లో నాకిదొచ్చేయాలి, అదొచ్చేయాలంటే ఎవరు చేయరండి. 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు దిశ ఎన్‌కౌంటర్ కేసులో ప్రాణాలకు తెగించి రాళ్ళేసి కొట్టించుకున్నామా, చెప్పులేసి విసిరించుకున్నామా, 2.5 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో సుప్రీం కోర్ట్‌లో ఎన్‌వి రమణ గారు చీఫ్ జస్టిస్ ముందు జడ్జిమెంట్ వచ్చిందండి. అప్పటి వరకు ఎప్పుడు భయపడి వెనక్కి వెళ్ళలేదండి. ఎవరో ఇచ్చిన డబ్బులు తీసుకొని లొంగిపోలేదండి. మరి ఈ రోజు ఉద్యమంలో మధ్యలో వెనక్కి వెళ్ళిపోవడానికి నన్నెవరు గుర్తించలేదు. నా ఆవశ్యకత ఎవరు లేదని ఎవరు అనుకోవాల్సిన పని లేదు.
ఈరోజు జడా శ్రావణ్ కుమార్ గారు ఒక మంచి అడ్వకేట్ గా ఆయన సబ్జెక్ట్ ఆయనకు ఉంది. ఇవాళ కాకపోతే రేపు గుర్తిస్తారు. పార్టీలో సీట్ వస్తుందా? లేకపోతే మీ పార్టీని గొప్పగా ముందుకు వెళ్తుందా? మీరు స్టాండర్డ్ గా నిలబడాలా. నిజంగా మీకు చంద్రబాబు గారి మీద నచ్చకపోతే ఇదే అమరావతిలో స్కామ్ జరిగిందంటే మీరు ఏబిఎన్ లో టీవీ5 లో ఎందుకు కూర్చున్నారు? ఎందుకు ఉద్యమంలో మీరు పార్టిసిపేట్ చేశారు? ముందు నుంచి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎందుకు కేసులు వేయలేకపోయారు? ఇప్పుడు మీకేదో రావాల్సింది రాలేదా? లేకపోతే ఇవ్వాల్సింది ఇవ్వలేదా? లేకపోతే మీకేదో అన్యాయం జరుగుతుందని మీరు ముందుగానే భావించారా? ఎదురు చూడందే, వేచి చూడందే కురుక్షేత్రం ఎప్పుడు జరిగిందండి? పాండవులు అజ్ఞాతంలో ఉన్నాక జరిగింది. అజ్ఞాతంలో ఉన్నప్పుడు పాండవులు ఏం బాధపడలా, భయపడలా. మాకు అవకాశం వచ్చిద్ది, మా చేతికి విల్లొచ్చిద్ది, అప్పుడే మేము యుద్ధం చేస్తామంటూ ఎదురు చూశారు. అప్పటి వరకు ఎదురు చూడలేకపోయారా? మధ్యలో వెనక్కి తగ్గేశారా? డబ్బులకి లొంగారా? భయపెడితే తగ్గారా? దేనికోసం మీరు వెనక్కి తగ్గారు అంటూ ఈరోజు రాష్ట్ర రాజధానిలో ప్రజలు నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న అండి. ఏం ఆశిచ్చారు జడా శ్రావణ్ కుమార్ గారు? ఎందుకు మమ్మల్ని ఇలా అన్యాయం చేశారు? మా వల్ల అంటే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం వల్ల జడా శ్రావణ్ కుమార్కి ఏమైనా నష్టం జరిగిందా? జడా శ్రావణ్ కుమార్ ఆశించింది ఏమన్నా రాకుండా పోవడం వల్ల ఆయన ఇలాంటి టర్న్ తీసుకోవాల్సి వచ్చింది అనుకోవాలా? అంటే నష్టం ఎందుకు జరుగుతుందండి? అదే మీకు చెప్తున్నా. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుందండి. ఈరోజు నలభీముడు వండిన వంట అర్జునుడు చేయలేడుగా. అర్జునుడు చేసేటటువంటి విల్లు సాము నలభీముడు చేయలేడుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటే జనాలందరూ వస్తారు. ఒకపోతే ఒక పెద్ద ప్రపంచం. కానీ కోర్టులో కేసులు పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేస్తారా? అంటే ఏదో సినిమాలో వకీల్ సాబ్ అయ్యాడని రీజనల్ వకీల్ సాబ్ అవుతాడా? కాదు కదా. మరి అప్పుడెప్పుడు చేస్తారు? జడా శ్రావణ్ కుమార్ గారు చేయాలి కదా. అంటే ఎవరికుండే ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉండదు. కానీ ఎదురు చూడాలి, ఓపిక పట్టాలి. మన వరకు కూడా ఛాన్స్ వస్తది. అప్పటి వరకు ఆగితే అన్ని వచ్చుండయేమో. నాకు ఇప్పుడే కావాలి, నాకు ప్రయారిటీ ఇవ్వాలి, నాకు ఇంత ఇవ్వాలి, అంత ఇవ్వాలి అని అడిగితే అది ఎలా సాధ్యం అవుతుందండి? ఒక మహర్షి కూడా ఎన్నో సంవత్సరాలు ధ్యానంలో ఉంటే తప్ప అతను అనుకున్నది సాధించలేడు. నువ్వు 3 ఏళ్ళు కష్టపడ్డాను, 4 ఏళ్ళు కష్టపడ్డాను, నాకు ఇది రాలేదు, అది రాలేదు అంటూ తిరగబడి వాళ్ళ మీదే ఇబ్బంది పెట్టి, వాళ్ళ మీదే తిరిగి కేసులేస్తే నువ్వు గొప్పవాడివి అయిపోతావా? ఉన్న కాస్త ఓట్ బ్యాంకింగ్ నీకు వెనక్కి పోలా? సో ప్రయత్నం చేసేటప్పుడు కొన్ని విఫలమవుతాయి, కొన్ని వైఫల్యమవుతాయి, కొన్ని వెనక్కి తగ్గాల్సొస్తది. అయినా సరే పోరాటం చేయాల్సిందే. ఈరోజు మా నాయకుడు 2 చోట్ల పోరాటం చేశాడు. ఓడిపోతారు, ఓడిపోతారన్నాడు. సరే ఓడిపోతే ఓడిపోయిందిరా, పోరాట బరిలో ఉండేదే పవన్ కళ్యాణ్ గారి పార్టీ అని మళ్ళోసారి నిరూపించుకోవడం కోసం అక్కడ పోటీ చేశారు. అంత పెద్ద అన్ని సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్రాలో పోటీ చేయమనండి చూద్దాం. ధైర్యం సరిపోదు. ఈరోజు 151 సీట్లు వైసీపీ పార్టీ అక్కడ పోటీ చేయమనండి చూద్దాం తెలంగాణలో. దానివల్ల కాదు. సో ఏదో ఒకటి ఒక అడుగు ముందుకేసాడు అధినాయకుడు. ఓటమైనా గెలుపైనా పోరాటంలో ముందుండేదే. తప్పైనా ఒప్పైనా ప్రశ్నించేదే జనసేన పార్టీ అని ఒక సింబల్. నువ్వు కూడా అలా పోరాటాడు. అంతేగాని ఈరోజు మీడియా ఛానల్‌ని అడ్డం పెట్టుకొని, రాజధాని రైతులను అడ్డం పెట్టుకొని, జనాల్లో పైకొచ్చి ఈరోజు రాజధాని అంతా స్కాము, చంద్రబాబు అంతా ఫ్రాడు అంటే అక్కడ నమ్ముకున్న ప్రజలు ఏమైపోతారండి? ఆయన ఒక మాట అన్నారు. షార్ట్ టర్మ్ మెమరీ ఉన్న పవన్ కళ్యాణ్తో లాంగ్ టర్మ్ మెమరీ ఉన్న చంద్రబాబు నాయుడు కలిసి ప్రయాణం చేయడం ఎలా సాధ్యమవుతుంది అని అంటూ ఆయన మాట్లాడారు. అంటే ఆయన పవన్ కళ్యాణ్ విషయాన్ని ఎందుకు ప్రత్యేకంగా పాయింట్అవుట్ చేస్తున్నారు అనేది అర్థం కాని విషయం. సార్ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి కలవడం వల్ల ఆయన స్థాయి, పరిధి ఏమన్నా తగ్గిపోయిందా? పవన్ కళ్యాణ్ గారికి కలవడం వల్ల ఆయనకి వెనక్కి వెళ్ళిపోయారేమో మాకైతే తెలీదు గానీ, పవన్ కళ్యాణ్ గారు షార్ట్ టర్మ్ మెమరీ అనా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంకోటా అని విమర్శించే స్థాయి, పరిధి ఆయనది కాదండి. ఆయన ఒక అడ్వకేట్ అయితే అయ్యుండొచ్చు. ఒక టాప్ మోస్ట్ జడ్జిలోంచి ఎందుకు బయటకొచ్చాడో ఆయనకే తెలియాలా? ఇవన్నిటికంటే విమర్శించడానికి ఇంకేం లేదండి. ఎందుకంటే మా నాయకుడు అందరిని సమర్థించుకుంటూనే పోతాడు. ఎవ్వరిని విమర్శించడు. మమ్మల్ని కూడా విమర్శించనివ్వడు. మీ డిబేట్ స్థాయిని పెంచుకోండి. అంతేగాని అతన్ని విమర్శిస్తే మీకు ఒక ఓటు వస్తుంది అనుకుంటున్నారా? లేకపోతే మీరు మాట్లాడిన మాటలు 10 మంది చూస్తారు, చప్పట్లు కొడతారు అనుకుంటున్నారా? అని మమ్మల్ని సైతం తిట్టేవారండి. నీకు అవసరమా అది? మీరు మాట్లాడేది ఇలానేనా? అంటూ. ఈరోజు జడా శ్రావణ్ కుమార్ గారిని కూడా విమర్శించే సదుద్దేశాలు, దురుద్దేశాలు మాకేమీ లేవండి. మా నాయకుడు షార్ట్ టర్మ్ మెమరీనా? ఫుల్ టర్మ్ మెమరీనా? ప్రజాసేవలో నిబద్ధుడై ఉన్నాడా? ఆయన ఈ రోజుకి పార్టీ పెట్టాడు. లేకపోతే మీడియాలో మాట్లాడుతున్నాడు. ఆయన ఏ ప్రజలకు సహాయం చేశాడో చెప్పమనండి. ఒక దళితులని ఎంతమంది చదివిచ్చాడో చెప్పమనండి. ఒక దళితులకి ఏ రోజు వారంలో ఒక రోజన్నా భోజనం పెట్టాడో చెప్పమనండి. డొక్కా సీతమ్మ పేరుతో ప్రతి శనివారం కొంతమంది, ప్రతి ఆదివారం కొంతమంది, వారంలో ప్రతి రోజు ఏదో ఒక్క రోజు భోజనం పెట్టేవాళ్ళున్నారు. ఈరోజు భవన కార్మికుల్లో దళితులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకున్న దళిత నాయకుడండి. కౌలు రైతుల్లో ఎంతో మంది దళితులున్నారు. వాళ్ళందరినీ ఆదుకున్నటువంటి నాయకుడండి. అదే రకంగా బోర్డర్‌లో ఉండే సైనికులు సహాయం చేశాడు. ఉద్దానం కిడ్నీ బాధితులకు సహాయం చేశాడు. మత్స్యకారులకు సైతం 30 లక్షలు ఇచ్చి సహాయం చేశాడండి. ఏది ఆయన్ని ఓడించినటువంటి గాజువాక పరిసర ప్రాంతాలు, ఉత్తరాంధ్ర కూడా. అటువంటి నాయకుడిని మాట్లాడే స్థాయి మనది కాదేమో. అంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని మీకు అనిపిస్తుంది?
అది ఆయన వ్యక్తిగత విషయం అండి. ఏమి ఆశించారు? ఏమి అందలేదు? ఏమి కోరుకున్నారు? ఏమి దక్కలేదు? సో, ఎందుకు తిరగబడుతున్నారు? ఒక ఉద్యమంలో ఉద్యమం ముందుకెళ్ళాలనుకుంటారే కానీ, గాంధీజీ ముందుకెళ్ళాడని ఎవరు బాధపడరండి. మీకు తెలిసి మహాత్మా గాంధీ వాళ్ళొక్కళ్ళే భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారా? ఎంతమందున్నారో మనకు తెలుసా అండి? తెలీదు. కానీ ఆయనొక్కడే కర్ర పట్టుకొని ముందుకు కనపడతాడు. ఆయనొక్కడే కనపడాలని ఎవడు నెట్టేసి ఆయనకు ముందు పోలేదండి. అందుకనే ఈరోజు గాంధీ జాతి పితగా అయ్యారు. లేకపోతే నేనొక పితనవుతా, నేనొక తండ్రినవుతా, నేనొక తల్లినవుతానని ఎంతోమంది ముందుకొచ్చేవాళ్ళు. ఈరోజు ఒక చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారంటే ఆయన అనుసంధానంలో, ఆయన అనుభవంలో పోరాడే పటిమున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని, జనసేన పార్టీ నాయకులు గాని, తెలుగుదేశం కార్యకర్తలు గాని, ఆయన వెనకాలే ఉండి పని చేసుకుంటారు. ఆయనతో సరి సమానంగా నాయకుడు, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పని చేస్తారు. మీకు చేతనైతే మీరు కూడా కలిసి పని చేయండి. అమరావతి స్థాపించడంలో మీ వంతు పాత్ర చూపించండి. అంతేగాని ఆయనొచ్చారు నేనెళ్ళిపోయాను, లేకపోతే నాకంటే మించి ఆయన దగ్గరే ఉంది. ఎందుకు సార్? ఏముంది? రైట్. ఏముందని మన కాడ అనుకుని మనకి మనమే అద్దంలో చూసుకొని ప్రశ్నించుకోవచ్చు. మన దగ్గరే ఉంది. ఆయన దగ్గర ఏం లేదు. సో, రైట్. దయచేసి ఒక సాటి అడ్వొకేట్‌గా నాకు విమర్శించడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆయన దగ్గర మేము వర్క్ చేసున్నాం. ఆయన గురించి మాకు తెలుసు. మరి ఎందుకు ఇలాంటి తప్పుడు డెసిషన్ తీసుకున్నారు? అమరావతి రైతులను ఇలా ఇబ్బంది పెట్టే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని విమర్శించే స్థాయి ఆయనది సరిపోతదా? అంత గొప్ప త్యాగం చేసి, పోరాట పటిమ ఉండి, ఒక సుధార స్వభావుడు, నిజాయితీపరుడు, దాన ధర్ముడైనటువంటి మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కరెక్టేనా అని ఆయనకాయన విజ్ఞప్తికి వదిలేస్తున్నామండి విమర్శించుకోవడం. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.